హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కోస్తా కుర్రోడు. అందరికీ నమస్కారం. నేను మీ మన్సూర్ని. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో కనబడుతున్న పదాలు ఏంటి అంటే హలాల్ మరియు వక్ఫ్ బోర్డ్స్ బిల్స్. ఇవి ఎంత పెద్ద సమస్య అంటే నాకు తెలిసి మన భారతదేశంలో ఉన్న పేదరికం కంటే పెద్ద సమస్య అయితే కాదు, నిరుద్యోగం కంటే పెద్ద సమస్య అయితే కాదు, చైనా పాకిస్తాన్ కంటే హలాల్ అత్యంత డేంజరా అంటే కాదు. 2022లో స్త్రీల మధ్య జరిగిన 4,45,000 క్రైమ్స్ కంటే కూడా భారతదేశంలో హలాల్ అనేది ఇప్పుడు సమస్యగా మారిందా? 14 లక్షల కోట్ల భారత ధనాన్ని బడా బాబులకు లోన్లు ఇచ్చేసి వాళ్ళు కట్టబోతే వెనక్కి ఇచ్చేసి మాఫీ చేశాం కదా, దానికంటే పెద్ద సమస్యనా ఇది? అవునా కాదా అని దాని గురించి ఈరోజు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవన్నీ పక్కన పెడితే అసలు ముందు హలాల్ గురించి తెలుసుకుందాం పదండి. హలాల్ అంటే ఏమిటి, దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. ముస్లిమ్స్ ఖురాన్ ప్రకారం 2 రకాలుగా విభజించబడ్డాయి అన్నమాట. ఒకటి హలాల్, 2 హరామ్. హలాల్ అంటే మంచి, హరామ్ అంటే చెడు. ఒక ముస్లిము చంపబోయే జంతువును ముందుగా దేవుడి పేరు మీద తలుచుకొని చంపుతాడు. దాన్ని ధర్మసమ్మతం లేదా హలాల్గా ముస్లిమ్స్ పరిగణిస్తారన్నమాట. ముస్లిమ్స్ ఖురాన్ ప్రకారం హలాల్ అంటే ధర్మసమ్మతం అంటే ఏమిటి? ముస్లిమ్స్ పాటించే ఖురాన్ ప్రకారం ఏదైనా వస్తువు లేదా జంతువుని తినాలి అంటే కింది షరతులు ఉంటాయి. ఒకసారి చూడండి. పందిని మరియు రక్తాన్ని మరియు చనిపోయిన జంతువులను వేటాడే స్వభావం కలిగిన జంతువుల్ని ఆహారంగా తినడం వాళ్ళకి హరాం అంటే చెడు అనమాట. మిగిలినవి మేక, కోడి, బర్రె, పశువులు ఇవన్నీ కూడా ముస్లిమ్స్ కోస్తే తింటారు. అంటే కోసే వ్యక్తి ముస్లిమ్స్ అయితే నమ్మకంగా తినేస్తారు. ఎందుకంటే అతను హలాల్ చేస్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంటుంది కాబట్టి. అతనికి హలాల్ చేయడం వచ్చినా రాకపోయినా కూడా బ్లైండ్గా తినేస్తారు. తర్వాత అది ఇది కేవలం ముస్లిమ్స్ పద్ధతిలోనే హలాల్ అనే కాన్సెప్ట్ ఉందా లేదా హిందువుల్లో కూడా ఉందా? నిజానికి ఇది హిందువుల్లో కూడా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ మీద, కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ మీద హలాల్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, మనం చూస్తుంటాం. ఈ ఫుడ్ ఎవరు తయారు చేస్తారు? ముస్లిమ్స్ తయారు చేస్తారా, లేదా హిందువులు తయారు చేస్తారా, లేదా ఇంకెవరు తయారు చేస్తారు? మిషన్స్ తయారు చేస్తారా? ఇవన్నీ ఎవరు తయారు చేసినా కూడా దాని మీద హలాల్ అని సర్టిఫికేట్ ఉంటే అది ముస్లిమ్స్ కొనేస్తారు. ఒక ఉదాహరణకి మనకి ఒక నెల మొత్తం గడవడానికి కొన్ని వస్తువులను కొంటాం కదా, అవి మన బడ్జెట్ లోపల ఉంటే కొంటాము, లేకపోతే మన బడ్జెట్లో వచ్చే కొంటాం. ఉదాహరణకి ఎక్స్ అనే కంపెనీ ఒక బియ్యాన్ని అమ్ముతుంది, దాని ధర 45 రూపాయలు కేజీ అనుకుందాం. వై అనే కంపెనీ సేమ్ బియ్యాన్ని 50 రూపాయలకు అమ్ముతుంది కేజీ. జెడ్ అనే కంపెనీ సేమ్ బియ్యాన్ని 60 రూపాయలకు అమ్ముతుంది. నిజానికి మనం బ్రాండింగ్ తప్ప లోపల ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ ఉందో కూడా ఎవరికి తెలియదు. బ్లైండ్ కళ్ళు మూసుకొని ఆ బ్రాండ్ నచ్చింది కాబట్టి కళ్ళు మూసుకొని చేసుకుంటాం. కానీ ముస్లిమ్స్కి వచ్చేసరికి వాటి మీద హలాల్ అని ముద్ర ఉంటే సేమ్ 45 రూపాయల కేజీ బియ్యాన్ని కూడా 60 రూపాయలకు పెట్టి కొనుక్కొని వెళ్తాడనమాట. ఇది దీనివల్ల ఎవరికి నష్టం? కార్పొరేట్ ఆఫీసర్కి నష్టం, ముస్లిమ్స్కి నష్టం. ఇలాంటప్పుడు కంపెనీస్ ఎందుకు వదులుతాయి? నార్మల్గా భూమిలో ఫ్రీగా దొరికే వాటర్నే బాటిల్లో వేసి దాన్ని 60 రూపాయలకు అమ్మే కంపెనీలు నెక్స్ట్ మంత్ ఎంత ప్రాఫిట్ సంపాదిద్దామనే కాన్సెప్ట్తో ఉంటాయే తప్ప అయ్యో హలాల్ వేయడం వల్ల వీడికి ఎక్కువ అవుతుందే తగ్గిద్దాం అనే కాన్సెప్ట్ ఎవరికి ఉండదు. ఓకే, టాపిక్లో వచ్చేద్దాం. మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నాం. సో కంపెనీస్ అన్నీ కూడా ముస్లిమ్స్ కస్టమర్స్ యొక్క మతంలో ఉన్న సెంటిమెంట్ని బేస్ చేసుకొని హలాల్ సర్టిఫికేట్ని పర్చేజ్ చేస్తున్నాయి. సాధారణంగా ఒక కంపెనీ హలాల్ సర్టిఫికేట్ పొందాలి అంటే 2 ప్రాసెస్లు మాత్రమే ఉంటాయి భారతదేశంలో. అయితే వాటిలో మొదటి దానితో ఎటువంటి ఇబ్బంది లేదు, రెండో దానితో ఇబ్బంది అంతా వచ్చింది. ఈ రెండోది ఏంటి అంటే, రెండో సంస్థ అయిన ఈ హలాల్ ఇచ్చే సంస్థ రెండోది ఏంటంటే జామైత్ ఉల్మాన్ ఐ హింద్ దగ్గర నుంచి హలాల్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే, ఉదాహరణకి నాకే ఒక చిన్నపాటి సంస్థ ఉందనుకుందాం. నేను 5 రకాల ప్రోడక్ట్స్ అమ్ముతాను అనుకుందాం. ఈచ్ ప్రోడక్ట్కి 500 రూపాయలు మరియు సంవత్సరానికి 25 రూపాయలు రిజిస్టర్గా చెల్లించాలన్నమాట. అంటే 500 × 5 22,500 రూపాయలు మరియు ఇయర్లీ ఛార్జెస్ అంతా 25,000 రూపాయలు, ఆల్మోస్ట్ 27,000 రూపాయలు అనమాట. దాంతోపాటు హలాల్ సర్టిఫికేషన్ వేస్తారు కదా, ఆ లోగోకి ఆల్మోస్ట్ సంవత్సరానికి 15,000 అవుతుంది అనుకుందాం, లేదా 10,000 వేసుకుందాం, 37,000. మరియు ఇదే కాదు, హలాల్ అనే సంస్థ నుంచి ఈ సర్టిఫికేషన్ ఇస్తున్నారు కదా, వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని ఆడిటింగ్ వస్తారనమాట. 2 లేదా 3 వస్తారు. వాళ్ళకి కూడా వాళ్ళకి ఫ్రీ బెడ్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్కి ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి, మరి ఫుడ్ ఇవ్వాలి. సో 3 కలిపి ఒక 3 రోజులు ఉంటే, సో ఆల్మోస్ట్ ఒక మంచి హోటల్లో ఉన్నారనుకోండి, ఉదాహరణకు ఒక 10,000 వేసుకున్నాం. సో 10,000 ఒక 27,000, ఆల్మోస్ట్ 47,000 to 50,000 రూపీస్ హలాల్ అనే సంస్థకి. ఏ సంస్థకి? హలాల్ అనే సంస్థ. ఏదది? జమాయత్ ఉల్మాన్ ఐ హింద్ అనే సంస్థకి 50,000 రూపాయలు కట్టాలి. ఏందయ్యా కోట్లు సంపాదించుకునే కంపెనీ దగ్గర 50,000 రేవా, దానివల్ల ఏమవుతుంది? జస్ట్ అది 50,000 అంటే
ఒక మనిషి ఒక ఉదాహరణకి ఒక ఏదైనా ఆయిల్ తీసుకుందాం, తలకు రాసి హెయిర్ ఆయిల్ తీసుకుందాం. దాదాపు ఒక సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల యూనిట్స్ అమ్ముతారు. అంటే ఈ 50,000 పెద్ద వాళ్ళకి లెక్క జస్ట్ ఒక 5 పైసల నుంచి 5 రూపాయలుగా పడేది అంటే నిజానికి అది వాళ్ళకి లెక్క కాకపోవచ్చు. నిజానికి అది కూడా మనకు కూడా లెక్క కాదు. 5 పైసల నుంచి 5 రూపాయలు అయ్యి ఈ ఎక్స్ట్రా మనీ ఒక ముస్లిం చెల్లిస్తే ఓకే. అలా కాకుండా పంజాబీస్, హిందువులు మరి క్రిస్టియన్స్ చెల్లిస్తే వాళ్ళకి హలాల్ ఫుడ్ అవసరం లేదు కదా. కానీ వాళ్ళు ఎందుకు చెల్లించాలి? ఇప్పుడు మీరు అడగచ్చు, ఎవరు కొనమన్నాడు హలాల్ ప్యాకెట్లు, వేరే ప్యాకెట్లు కొనొచ్చుగా అంటారు. కానీ కార్పొరేట్ వాడు దాని ఒక ప్యాకెట్ని ఇది ఒక ప్యాకెట్ అమ్మడం, రేరుగా అమ్ముతాడే తప్ప అలా అన్ని ప్యాకెట్లు అమ్ముకోడు. ఒక స్టిక్కర్ దాని మీద వేస్తే అందరూ కొంటారు కదా అన్న బ్లైండ్ వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. అలా అమ్మడం వల్ల ఏమవుతుంది, ఎవరైతే హలాల్ పాటించారో, ఉదాహరణకి హిందువులు హలాల్ పాటించరు, వాళ్ళకి అవసరం లేదు హలాల్ ఫుడ్. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి వస్తుంది కదా హలాల్ని. సో దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు ఏమైంది, 2 రూపాయలు ఎక్స్ట్రా అయితే ఏమైంది, దీనివల్ల కొనేవాడు ఏం నష్టపోతున్నాడు అంటే ప్రాక్టికల్గా ఈ ముస్లిమ్స్ వల్ల, అంటే ఈ ఎవరైతే హలాల్ పదార్థాలు కొంటారో వాళ్ళ వల్ల ఎవరైతే హలాల్ పాటించారో వాళ్ళకు కూడా ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో అదొక ప్రాబ్లం ఫస్ట్. 2, నిజానికి ముస్లిమ్స్ వల్లే ఆ ఇష్యూ అవుతుందా? లేదు. కార్పొరేట్ కంపెనీల వల్ల వాళ్ళ లాభాల కోసం ముస్లిమ్స్ మతంలో ఉన్న సెంటిమెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకొని దాన్ని ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నారు. నిజానికి భారత ప్రభుత్వం లేదా కార్పొరేట్ వ్యక్తులు హలాల్ కాన్సెప్ట్ని తీసేయచ్చుగా, ఎందుకు కంటిన్యూ చేస్తున్నాయి, ఎందుకు మోదీ గారు దీనికి పర్మిషన్ ఇచ్చారంటే ప్రాక్టికల్గా నిజం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన దేశం నుంచి బీఫ్ మాంసాన్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడంలో 3వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. బీఫ్ మాంసాన్ని మనం బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడంలో 3వ స్థానంలో ఉందన్నమాట. సో 2014 నుంచి 2020 దాకా 2024 దాకా చూసుకుంటే 5వ స్థానంలో ఉన్న మనం 4 నుంచి 3 దాకా వచ్చేసాం. అంటే ఆల్మోస్ట్ మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బీఫ్ మాంసాన్ని ప్రపంచ దేశాలకు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వేరే దేశాల్లో కూడా మన దేశం కంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉండొచ్చు, ముస్లిం దేశాలే ఉండొచ్చు బయట. వాళ్ళందరూ కూడా ఈ హలాల్ అనే సర్టిఫికేషన్ ఉంటేనే కొంటారు, లేకపోతే కొనరు. మన దేశం ఏ దేశాలకు అమ్ముతున్నాం మనం? USA, బ్రెజిల్, జర్మనీ, జపాన్, చైనా అండ్ ముస్లిమ్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, UK, రష్యా, ఇవి అన్ని కంట్రీస్ కూడా హలాల్ రూపంలోనే వెళ్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా హలాల్ అమ్ముకోవచ్చా అంటే కాదు. అపేడా అని ఒక సంస్థ ఉంటుంది అన్నమాట మధ్యలో. మనం ఏదైనా కూడా ఇక్కడ నుంచి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలంటే అపేడా ఒక సర్టిఫికేషన్ కావాలి. ఈ సర్టిఫికేషన్లో కూడా హలాల్ అనేది కంపల్సరీగా వాళ్ళు మెన్షన్ చేశారు. సో అందుకని హలాల్ అనేది వీళ్ళు తీసేయరు, భారత ప్రభుత్వం కానీ లేదా కార్పొరేట్ వ్యక్తులు కానీ తీసేయరు. ఎందుకంటే ఈ విధంగా 3వ స్థానంలో మనం బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటే బయట దేశాలకి 3 నుంచి 4వ స్థానంలో మనం బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటే అంతంత లాభాలు వస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎందుకంటే కార్పొరేట్ వాడు రేపు పొద్దున ఇంకొక ₹1 కోటి ఎలా సంపాదిద్దామని చూద్దాడే కానీ జనానికి ₹1 ఇద్దామని చూడేవాడు కూడా. అది ఎవరైనా కూడా. మీరు భారతదేశం నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుందని మీరు నమ్మకపోతే, లాస్ట్ ఇయర్ శివసేన పార్టీకి ₹5 కోట్ల పార్టీ ఫండ్గా విరాళం ఇచ్చారు. మన ఉత్తరప్రదేశ్ సీఎం గారు అయితే వాళ్ళ రాష్ట్రంలో ఉన్న సమస్యలు మొత్తం పక్కన పెట్టేసే ముందు ఈ హలాల్నే పెద్ద సమస్యగా డీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ హలాల్ అనే సమస్య హిందువుల్ని మరియు ముస్లిమ్స్ని డివైడ్ చేస్తుంది. ఇలా హలాల్ అని కొనడం ఏంటంటే కంప్లీట్గా ఒక వర్గానికి కింద మీరు చేంజ్ అయిపోతారు. హలాల్ కొనని వాళ్ళందరూ కంప్లీట్గా ఒక వర్గాన్ని చేంజ్ చేస్తారు. ఇలా కార్పొరేట్ వ్యక్తులందరూ కూడా మనల్ని డివైడ్ చేసి అమ్ముతుంటారు అనమాట అని ఈ విధంగా ఏదో హలాల్ని ఎలా అయినా కంట్రోల్ చేయాల్సింది ఇది ఒక దొంగ ఎకానమీగా అని ఆయన గుర్తించి చెప్పారనమాట. నిజానికి ₹2, ₹5 కాదు. మన భారతదేశంలో అందరిని కలుపుకొని వెళ్ళే మతస్థులే, ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. మనకి ఇబ్బందులు వచ్చిందల్లా ముస్లిమ్స్తో కాదు, మనకు వచ్చిందల్లా ఇబ్బంది ఈ హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చే ఒక వ్యక్తి వల్ల, హలాల్ సంస్థ వల్ల కూడా రాలా, హలాల్ సంస్థ నుంచి వచ్చే హలాల్ సంస్థలో ఉన్న ఒక వ్యక్తి వల్ల వచ్చిందనమాట. ఇది నేను చెప్పింది కాదు, సో మీడియా చెబుతుంది, దాని గురించి చూద్దాం. అంటే మనకి హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చేది ఎవరు? జమాయత్ ఉలమా హింద్ అనే సంస్థ. నేను ఆల్రెడీ చెప్పాను, సాధారణంగా ఒక కంపెనీ మినిమం ₹50,000 దాకా చెల్లించాల్సి వస్తుంది సంవత్సరానికి. ఈ సంస్థ చెల్లించిన డబ్బుల్ని దేనికోసం ఖర్చు చేస్తుందనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఈరోజు. ఎందుకంటే ఈ సంస్థ నాకు తెలిసి ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ చూస్తారు, గవర్నమెంట్కి సమ్మలు చేస్తారు. బట్ లాభాలు ఎవరికి ఇస్తారు, ఎవరి మీద ఖర్చు పెడతారు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఏమయ్యా మన్సూర్, వాళ్ళ లాభాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు, నీ నొప్పి ఏందయ్యా అంటారా? నిజంగా నాకు నొప్పి ఉంది, ఎలా నేను చూతా వినండి. హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? జమాయత్ ఉల్ మౌలానా అర్షద్ మదాని అనే వ్యక్తి వల్లే సమస్య అని అంటున్నారు. నేను అంటలేదు, చాలామంది అంటున్నారు. నిజానికి 2008లో అలహాబాద్లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 38 టెర్రరిస్టులకి సెంటెన్స్ వేస్తే, లోకల్ గవర్నమెంట్ సెంటెన్స్ వేస్తే దాన్ని హైకోర్టు కేసుకి ఛాలెంజ్ చేశాడు. ఎవరి తరపున?
హలాల్ తరపున టెర్రరిస్టులకి మద్దతుగా మీరు ఎలా వేస్తారు, ఇందులో చాలామంది అమాయకులు ఉన్నారు అని ఏదో ఆయన రీతిలో ఏదో చెప్పాడనమాట. సో ఇలాంటి కేసుల్లో ఆల్మోస్ట్ ఒక 511 నుంచి 600 కేసుల దాకా ఫండింగ్ ఇచ్చారు అని ఇతని మీద ఒక ఎలిగేషన్ ఉంది. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట దానికి సంబంధించి. సో మనం తెలియక చాలామంది ముస్లిమ్స్లో కూడా మనకు తెలియక మతం కోసం సర్టిఫికేషన్ ఉంది కదా అని తలాడిస్తూ అన్నీ కొంటా పోతే ఇది హలాల్, ఇది మంచిది, ఇది మనమే తినాలి అని కొంటా పోతూ ఉంటే మన దృష్టిలో తప్పు కాకపోవచ్చు. కానీ డబ్బులు ఎవరికి చేరాయి అనేది కూడా మనకు అవసరం. ఎందుకంటే ఆ డబ్బులతో మంచి చేస్తే పర్లేదు, అయ్యే డబ్బులతో చెడు చేస్తే అదే చెడు మన పిల్లలకి తగిలితే, మన ఇంటి పక్కన వాడికి తగిలితే తెలిసి చేశారని చెప్పరు ఎవరు కూడా, తెలియక జరుగుతుంది ఇదంతా కూడా. సో అందుకే యోగి గారు దీని మీద కాస్త సీరియస్గా ఉన్నాడు. బట్ తప్పు వచ్చేసి హలాల్ బోర్డుది కాదు, ముస్లిమ్స్ది కాదు, గవర్నమెంట్ది కూడా కాదు. నిజానికి ఇది నిజంగా హలాల్ అనేది ఒక పెద్ద చెడు అయితే మోదీ గవర్నమెంట్ ఎప్పుడూ దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. ఎందుకు చేయలేదు? సో ఒకరి వల్ల అందరి మీద తప్పు రుద్దడం తప్పు అనేది అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ దీన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టి నుంచి ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉందనేది నా ఒపీనియన్. కేరళలో ఈ మధ్య ఒక బిల్డర్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని చూసి నేను షాక్ అయిపోయాను ముందు. ఎందుకంటే హలాల్ ఫుడ్ చూశాను, హలాల్ మాంసం చూశాను, నేను హలాల్ అపార్ట్మెంట్స్ అంట. అది ఏంద్రా పిరా నాయన అంటే హిందువులకి ముస్లిమ్స్ వేరు చూస్తున్నట్టు సింపుల్గా చెప్పేశారు కదరా. ఇది హలాల్ ఇల్లు అంటే ప్రతిదీ ముస్లిమ్సే కట్టారు. లెక్క ప్రకారం ఏంది, హలాల్ సిమెంటు, హలాల్ బిల్డరు, హలాల్ వాటరు, హలాల్ రాడ్డు, హలాల్ కన్స్ట్రక్షను, ఇదొక్కటే కాదు హలాల్ స్టాక్స్ ఏంటంటే నాయన హలాల్ ఐరన్ రాడ్స్. సింపుల్గా చెప్పాలంటే ముస్లిమ్స్లో హలాల్ అనే నమ్మకాన్ని చాలామంది ఎలా బిజినెస్ చేసుకున్నారనేది ఇదే ఉదాహరణ. హలాల్ మాంసం విషయంలో మాత్రం హలాల్ పాటించండి, అది కూడా లోకల్ వ్యక్తుల షాప్ దగ్గర కొనండి, కార్పొరేట్ కంపెనీల దగ్గర కొనాల్సిన అవసరం లేదు. అది కూడా మీకు కావాలి అనిపిస్తే పర్టికులర్గా. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కొనేస్తున్నారు అది హలాల్ ఫుడ్డు, అది హలాల్ వాటరు, అది హలాల్ నూనె అని. హలాల్ ఎలా తయారు చేస్తారు? ఉదాహరణకి ఒక ముస్లిం అన్ని కంపెనీల్లో ప్రతి దశలో పనిచేయడం కష్టం. ఆయిల్ ఉదాహరణకు ఒక ఆయిల్ ఉంది, ఒక చెట్టు నుంచి కోసి ప్యాకింగ్ చేసేదాకా నీ దగ్గరికి వచ్చేదాకా అందరూ ముస్లిమ్సే ఉండరు కదా. ప్రతి స్టేజ్లో ముస్లిమ్సే ఉండరు. ఎగ్జాంపుల్ బియ్యం కూడా అంతే కదా, తుక్కు దున్నేది వేరు, పార్సల్ చేసేది వేరు, ప్యాకింగ్ చేసేది వేరు, అమ్మేవాళ్ళు వేరు. ప్రతి స్టేజ్లో ముస్లిమ్స్ ఉండరు. సేమ్ లాజిక్ ప్రతిదానికి ఇంప్లిమెంట్ చేసుకోండి ముస్లిం సోదరులారా. నేను ఎవరిని తక్కువ చేయడానికి చెప్పట్లేదు. కొంతమంది ఉంటారు అలజడి చేసే బ్యాచ్, వాళ్ళు మాత్రం డైరెక్ట్గా హలాల్ని బ్యాన్ చేసేయండి, అది దానివల్ల దేశానికి ప్రమాదం, హలాల్ తినకూడదు, జట్కా తినాలి. నిజానికి హలాల్ అనేది దేశానికి ప్రమాదం అయితే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మోదీ గారు ఎప్పుడు దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. హలాల్ సంస్థ యొక్క లావాదేవీని కాస్త ట్రాన్స్పరెంట్గా చేసే పద్ధతి తీసుకొస్తే బాగుంటుంది. సరే ఏదైనా కానివ్వండి, చాలామంది నేను చూశాను మొన్న కూడా కొంతమంది హిందువులు అంటుంటారు మేము జట్కా హలాల్ తినము, మేము హలాల్ని వ్యతిరేకిస్తున్నాము, జట్కా తింటాం. జట్కా అనే పద్ధతి హిందూ పద్ధతి కాదు. ఫస్ట్ చాలామంది అనుకుంటున్నారేమో జట్కా అనే పద్ధతి సిక్కుల నుంచి వచ్చిన పద్ధతి అన్నమాట. సో జట్కా అనేది హిందువుల పద్ధతి కాదు, జట్కా అనేది సిక్కుల పద్ధతి. హలాల్ అనే కాన్సెప్ట్ హిందువులో కూడా ఉందంటే ఉంది, దాని గురించి చూస్తాను. అంటే హలాల్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే నీట్గా ఉన్నది, తినడానికి ఆమోదకరమైనది, దేవుడికి ముందుగానే అర్పించి ఉండాలి అని అర్థం అనమాట. అది కూడా వాళ్ళే చేయాలని అర్థం ఉంది. హిందువులు ఎలా ఉందంటే దాని గురించి చూస్తాను, చివరిదాకా లేదా కాకండి. సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థలను ట్రాన్స్పరెంట్గా నడిచేటట్టు లావాదేవీ దాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే హలాల్ని కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే అది ఒక మతపరమైనది, ఒక మతపరమైన కండిషన్స్ వాళ్ళందరికీ ఉంటాయి. అది వాళ్ళని హర్ట్ చేసినట్టు అవుతుంది. ఉదాహరణకు మనం అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ చూస్తుంటాం ఆర్యవైశ్య భోజనశాల, ఏంది శుచికి శుభ్రతకి ఆర్యవైశ్య భోజనశాల రెండింతనండి. అంటే ఇందులో నిజానికి ఆ హోటల్లో ఈ యొక్క ముస్లిం ఈ యొక్క క్రిస్టియన్ ఉండడు, వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అంత మాత్రాన అది ఒక దాని ఏదైనా మతపరమైన యాంటీగా తీసుకుంటామా? లేదు. వాళ్ళ మతంలో ఆర్యవైశ్య భోజనం చేయాలంటే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగుంటుందని వాళ్ళ ఫీలింగ్ అనమాట, సింబాలిక్. సో వాళ్ళని తప్పు పట్టలేము, అది వాళ్ళ మతపరమైంది. ఉదాహరణకి కొంతమంది క్రిస్టియన్స్ నా ఫ్రెండ్స్ చాలామంది తింటారు, కొంతమంది చూశాను నేను, వాళ్ళు దేవుడి ప్రసాదాలు ఇచ్చిన తినరు, ముస్లిమ్స్ ప్రసాదాలు ఇచ్చిన తినరు. ఎందుకంటే అది వాళ్ళ బైబిల్ ప్రకారం వాళ్ళు తినకూడదని చెప్పుకుంటున్నారు, తినరు వాళ్ళు. సో వాళ్ళని మనం తప్పు పట్టలేం కదా, అది వాళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళ మతపరమైనది. ఏదైనా కానివ్వండి, మతం అనేది అది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా కూడా అది మీ ఇంటి వరకే ఉండాలి. నువ్వు బయటకు వస్తే భారతీయుడు. సో అది మైండ్లో ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మొన్న ఒక వీడియో చూశాను ఒక యూట్యూబ్లో, ఒక ముస్లిం వ్యక్తి తిరుపతిలోనే ధూపం వేసుకుంటుంటే కింద
అతను వచ్చి భయపెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అతనితో అన్నారు, మసీదు ముందు కూడా పంది మాంసం అమ్మితే ఏమవుతుంది, నువ్వు తింటావు కదా, నువ్వు ఊరుకుంటావు కదా. బేసిక్గా చాలా మంది తెలియదు ఏంటంటే పంది మాంసం హిందువుల్లో కూడా తినకూడదు, ముస్లిమ్సే కాదు హిందువులు కూడా తినకూడదు. దానికి నేను చూపిస్తాను, ప్రూఫ్తో సహా చూపిస్తాను. చూడండి, హిందువులు కూడా అది ఆమోదయోగ్యకరమైన ఫుడ్ కాదు పంది మాంసం అనేది. హలాల్ అంటే ఏంటంటే దేవుని పేరు తలుచుకుంటూ ఆమోదయోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడాన్ని హలాల్ అంటారు. ఆల్రెడీ చెప్పాను మీకు, చనిపోయిన జంతువులు తినకూడదు, పంది మాంసం తినకూడదు, పంది రక్తం మామూలు రక్తం కూడా తినకూడదు. ఏదైతే వేటాడతాయో ఆ జంతువులు తినకూడదు యాజ్ పర్ ఖురాన్ ప్రకారం. సో హిందూయిజం ప్రకారం చూద్దామండి. విష్ణు స్మృతిలో ఏముందో ఒకసారి చూద్దాం. పంది మాంసం ఎవరైతే కోసి అమ్ముతారో అతన్ని కూడా అలాగే కోసేయాలి అని ఉంది. ఇది ఎక్కడుంది? విష్ణు స్మృతిలో. పంది మాంసం ఎవరైతే అమ్ముతారో కోసి వాళ్ళని కూడా అలాగే కోసేయాలి అని ఉంది. 5/49 చదవండి ఒకసారి. భగవద్గీతలో, ఓ అర్జున, నువ్వేం చేసినా, నువ్వు ఏది తిన్నా, నువ్వు హోమం చేసినా, నువ్వు దానం చేసినా, నువ్వు తపస్సు చేసినా అవన్నీ నాకు అర్పించండి అని ఉంటుందన్నమాట దేవుడికి. గీత 9/27. ఏ ఆహారమైనా లేదా మాంసమైనా కూడా ముందు దేవునికి అర్పణం చేశాక మనం తినాలి. హిందూ మత సారాంశం 58-59. ఇంకా చాలానే ఉన్నాయి జాగ్రత్త. ఈ హలాల్ అనే కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం డివైడ్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఈ హలాల్ యొక్క బిల్డింగ్స్, హలాల్ స్టాక్స్, హలాల్ వాటర్, హలాల్ సిమెంట్, హలాల్ స్విచ్ బోర్డ్, ఇవన్నీ ఏంటంటే ఒక మతంలో ఉన్న ఒక సెన్సిటివ్ నమ్మకాన్ని బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు. జాగ్రత్త ముస్లిం సోదరులారా. జై హింద్, జై భారత్. మళ్ళీ కలుద్దాం. బాయ్.